హల్లెలూయా. బ్రదర్ నాకు ఏం లేదు బ్రదర్, మా పని చేసుకుంటూ బతుకుతున్నాము, మాకు ఈ జీవితంలో ఏం లేదు. రాజులు ఎట్లా బ్రదర్? రాజులు అంటే రాజ్యం ఉండాలి, కిరీటం ఉండాలి అని అనుకుంటారేమో. కానీ ఆ రాజు అనే అభిషేకం నీలో ఉంది. ఆమేన్. నువ్వు ఎక్కడుంటావో నువ్వు రాజువే. ఫస్ట్ నీ మైండ్ సెట్లో ఉండిపోవాలి, నేను రాజుని. ఆమేన్. ఐఎమ్ ఏ కింగ్. ఆమేన్. ఐఎమ్ ఏ ప్రీస్ట్. ప్రీస్ట్ అంటే ఏంటి? దేవునికి మనుషులకి మధ్యలో ఉన్నామంట. రాజరికము దేవునికి మధ్యలో ఎలా ఉంటావు? పాప క్షమాపణ ఒకటి తీసుకొస్తావు యాజకుడిగా. ఆమేన్. యాజకుడి పని ఏంటి? వాళ్ళని మనుషుల్ని రిప్రజెంట్ చేయడం యాజకుడి పని. దేవుని దగ్గర మనుషుల్ని రిప్రజెంట్ చేయడం. కానీ ఇక్కడ రాజు ఏం చేస్తాడు? మనుషుల కోసం పనిచేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. రెండు ఇక్కడ చూడండి, 103వ కీర్తన. yes sir 103వ కీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. ఎవరు? యెహోవా అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. నెక్స్ట్, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞలకు లోబడి, చూడండి, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలసూరులారా. చూడండి, ఆయన వాక్యమును నెరవేర్చు బలసూరులారా. ఒక్క నిమిషం. ఏమి నెరవేరుస్తారంట వాళ్ళు? వాక్యము ఏమంటారు? వాక్యాన్ని నెరవేరుస్తారంట. మాట కాదు అక్కడ. ఆ దూతలు ఆయన వాక్యాన్ని నెరవేరుస్తాడు. వాక్యం ఎక్కడుంది ఇప్పుడు? మీ ఒళ్ళో ఉంది వాక్యం. ఓకే, ఉందా ఒళ్ళో వాక్యము? సో ఆ వాక్యాన్ని మనం పలకాలంట. ఈ కొండని చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్తున్నాను ఎప్పుడైతే పలుకుతావో ఆయన వాక్యాన్ని నెరవేరుస్తాంట. దూతలు వచ్చేస్తాయంట. హల్లెలూయా. పలకడం మన పని, దాన్ని నెరవేర్చడము దూతల పని. ఎందుకంటే ఆ దూతలంట మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని హెబ్రూ 1లో అంటాడు. అవునా కదా? వాళ్ళు ఉన్నారంట మనకి. మీ పక్కన దూతలు ఉన్నారు. ఇప్పుడు దూతలు, అరే వీళ్ళు ఎప్పుడు పలకర్రా బాబు, మా వాక్యాన్నే పలకరీరు, వీళ్ళు ఎప్పుడు చూసినా ఇమోషన్గా భావోద్రేకాలతో చేస్తున్నారు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి బాబు అంటారు. ఆ బలం ఏదో చూపిస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సో ఈరోజు మన పక్కనే ఉన్నారంట దూతలు, మన పక్కనే. ఈరోజు దేవుడు కూడా మనల్ని ఏలాలి అని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ చిత్తమైతే ఏలాలా లేదా అని అడగకూడదు దేవుడిని. దేవుని చిత్తమే మనం ఏలాలి అంట. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట ఇక్కడ, అదొకటి. ఓకే, మన ఇప్పుడు నీతిమంతుడు అంట సింహం వల్లే ధైర్యం ఉంటాడంట. ఆమేన్. సింహం అంటే ఏంటి చెప్పండి? కింగ్ ఆఫ్ ఫారెస్ట్. ఆమేన్. సింహము. మన యేసుప్రభు ఎవరు తెలుసా? యూదా గోత్రపు సింహమే. మన అన్నయ్య ఆయన అయితే మన గొర్రెపిల్లలమా? ఆయన సింహం కదా, మనం కూడా సింహమే కదా. ఆయన ఏంటి? గొర్రెపిల్లగా వచ్చాడు. ఇప్పుడు రెండో మారు ఎలా వస్తున్నాడంట? అధికారం మనకి ఇచ్చాడు ఇప్పుడు. హల్లెలూయా. ఆమేన్. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులను లయము చేయడానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఆమేన్. చూడండి, అధికారం ఇస్తూ శిష్యులతో ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనము. చాలాసార్లు ఈ డినామినేషన్స్ ఏం చేశాయంటే, డినామినేషన్స్ వల్ల చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ డినామినేషన్స్. ఒక్క నిమిషం. డినామినేషన్స్ చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. కానీ కాంట్రవర్సీ లేకపోతే నాకు కుదరదు లైఫ్లో. యేసు ప్రభు వచ్చిన తర్వాత పెద్ద కాంట్రవర్సీ. ఆయన ఎందుకు అన్ని ట్రెడిషన్స్ తీసి బయటపడేశాడు. చాలామంది భాషలు ఇప్పుడు అవసరం లేదంటారు. అవునా? భాషలు నమ్ముతారా ఇక్కడ?
వై ఓన్ లాంగ్వేజ్. ఓకే, నేను చెప్తా ఎందుకో. ఓ బ్యాప్టిస్ట్ కదా, మర్చిపోయా, సారీ. నేను బ్యాప్టిస్ట్ చర్చ్లోనే, మీరు ఉట్టిగా ఏం అనుకోవద్దు నేను అనేసి, బ్యాప్టిస్ట్ చర్చ్లోనే, మౌంట్ హెర్మన్ బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నాకు, నేను బైబిల్లో చూసింది నాకు కనిపించలే. చర్చ్లో చాలా స్లోగా అయిపోయింది లైఫ్ అంతా. ఇదేంటో దేవా నువ్వు ఇట్లా అన్నావు, నువ్వు నాకు కొంచెం ఫైర్ ఉండాలా, నువ్వేమో యేసయ్య వచ్చినప్పుడేమో ఫైరే అక్కడంతా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ అసలు అపవాది క్రియ లయం చేసి పడేసి అది ఇది చేసిన తర్వాత, సంఘానికి యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ గిఫ్ట్ సంఘానికి ఇచ్చింది ఏం తెలుసా? భాషలు. ఫస్ట్ గిఫ్ట్. అది సంఘానికి అవసరం లేకపోతే దేవుడు ఇచ్చేవాడే కాదు. కాంట్రవర్సీ అయినా పర్లేదు, నెక్స్ట్ టైం నన్ను పిలవకపోయినా పర్లే, కానీ నేను అబద్ధాలు ఆడడం నా వల్ల కాదు. వేషధారణ వేసుకొని మీకు ఎందుకులే నమ్మరు కదా చెప్పడం నా వల్ల కాదు. ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళ నాలుకను పరిశుద్ధాత్మ దేవుడు కంట్రోల్లో తీసుకున్నాడు. వాళ్ళ నాలుకను, హల్లెలూయా, నాలుకను. అందరూ ఎవరెవరు భాషలో వాళ్ళు మాట్లాడారు, కానీ ఈ నాలుకలు కంట్రోల్ చేయడం వల్ల ఎందుకు? ఇప్పుడు చాలామంది అంటారు యేసు ప్రభు వచ్చాడు కదా భాషలు ఎందుకు అని. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భాషలు ఇచ్చాడు దేవుడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఒక దేవుడు ఎందుకు ఇచ్చాడు భాషలు? ఉచ్చిగా ఇచ్చాడా? పోనీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? దానికి సాదృశ్యం ఏంటి? ఉన్నాడని సాదృశ్యం ఏంటి? భాషలే. పైగా ఈ శిష్యులు అడుగుతారు, పరిశుద్ధాత్మను పొందుకున్నావా అని. లేదు అంటే చెయ్యి పెట్టగానే వాళ్ళు ఏం పలికారంట? భాషలు పలికారంట. హల్లెలూయా. సాదృశ్యము. కొంచెం మంట పెడుతున్నాను కింద కొంచెం. తర్వాత నేను అడగగానే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నేనేం చేయలేను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంట మనకి టీచర్ అంట, అవునా? సర్వ సత్యంలోకి నడిపిస్తాడంట. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవా నిన్ను గణపరుస్తున్నామని అనకూడదంట. పరిశుద్ధాత్మను ఎవరిని గణపరచాలంట? యేసుని గణపరచాలంట. హల్లెలూయా. ఆయన ఇవ్వబడింది కూడా యేసుని మహిమపరచడానికే. అందుకే అంటాడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో, నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును అంటాడు. హల్లెలూయా. ఎవరిని మహిమపరుస్తాడంట? యేసుని. ప్రతి మోకాలు యేసుకు వంగాలంట, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలంట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలో భాషలు మాట్లాడినా ఏం చేసినా యేసు ప్రభువే. ఆమేన్. యేసు వైపే నడుస్తాడు. ఆయన మాట వేరే వైపు తిప్పడం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడింది ఎందుకు అంటే, ఎందుకు ఇచ్చాడు చూడండి. నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ వద్దకు పంపుదును. చూడండి, ఆదరణకర్త మస్ట్ మనకు. నేను నమ్మను అన్నాం అనుకోండి, అది రాడు. నమ్మిన వాడికే వచ్చేది, నమ్మని వాడికి రాదు, అంతే. వి డోంట్ బిలీవ్ అంటే యూ డోంట్ బిలీవ్, దట్స్ ఇట్. కొంచెం కాంట్రవర్సీ అయినా, బ్యాప్టిస్ట్ హెడ్ ఆఫీస్కి తెలిసినా, ఇంకోసారి బ్రదర్ అనిల్ పిలవద్దని తెలిసినా పర్లే. ఓకే, ఆమేన్.
ఇక్కడ దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది మన ప్రయోజనం కోసం. హల్లెలూయా. ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. ఆమేన్. ఇట్ ఈస్ నేను వచ్చినా అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం రెబల్గా అయిపోతుంది అక్కడ. ఎందుకంటే కొంచెం రెబల్ క్యాండిడేట్ నేను. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు నేను అడిగేది, నేను ఓవర్ యాక్షన్ చేసేవాడిని కాదు. అదే ఏదో చిన్న వాయిస్తో మాట్లాడుతూ అంటారు కదా దేవుడు. అవునా? చిన్న వాయిస్ లేదు, ఏం లేదు. ఆయన మాట్లాడాడంటే స్పష్టంగా మాట్లాడతాడు, నిర్మోహమాటంగా మాట్లాడతాడు. హల్లెలూయా. చిన్న వాయిస్, జాగ్రత్తగా వినాలి. చిన్న వాయిస్ అంటే స్వరము చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఇంట్లో కూర్చొని ఎవరితో మాట్లాడుకుని ఇట్లా టీవీ చూడకూడదు, అట్లా ఏం లేదు. ఎక్కడున్నా సరే మాట్లాడంటే స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ఆయన మన కాపరి, మనము ఆయన గొర్రెలము. ఆ గొర్రెలు ఆయన స్వరమును వినును, అంతే, వింటామంట. ఆమేన్. పైగా ఆయన మనలను ఏమని పిలిచాడు తెలుసా? స్నేహితులు. అంటే ఏంటి? ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మాట్లాడారు ఫ్రెండ్గా. అసలు యేసయ్యతో నేను ఎట్లా కొట్లాడతానంటే అసలు మీకు తెలియదు. ఫ్రెండ్ లాగానే మాట్లాడతాను నేను. అసలు ఆయన్ని ప్రభులాగా చూస్తాను, కానీ ఫ్రెండ్ లాగా మాట్లాడతా. ఫ్రెండ్ లాగానే. ఎందుకు? ఆయన నన్ను ఫ్రెండ్ అంటే నేను ఆయన్ని ఫ్రెండ్గా చూడాలి లేదా? ఫ్రెండ్ లాగానే మాట్లాడతాను నేను. ఇది పైగా చాలామంది పరిశుద్ధంగా ఉండాలి, అంత లేదు నాకు. పరిశుద్ధంగా ఉంది అంత లేదు నాకు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. కానీ ఆయన కూడా ఫ్రెండ్ లాగా మాట్లాడితే ఆయన కూడా కోపం తెచ్చుకోడంట ఆయన. ఎందుకంటే భావోద్రేకాలు ఆయనకి లేవు. ఆయన ప్రేమతో జవాబిస్తాడంట. హల్లెలూయా. ప్రేమ నన్ను మార్చింది ఆయన ప్రేమతోటే. ఆమేన్. ప్రేమతోటే. అమేజింగ్ లవ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా భాషలు మాట్లాడతారా? బ్యాప్టిస్టేనా మీరు? కదా. బ్యాప్టిస్ట్లో ఉన్న భాషలు మాట్లాడారు అనుకోండి, అసలు వేసేయండి, వేసేయండి, చర్చలో తీసేయండి. అసలు మాట్లాడేవారు ఉండకూడదు ఇక్కడ. ఎందుకు? భాషలు లేవు. మనము భాషలు అంటే మనం భాషలు మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడతామంట? బైబిల్లో ఉందా? ఏముంది? ఎవరితో మాట్లాడతాం భాషలు మాట్లాడినప్పుడు? దేవుడితోట. అవునా? అయితే నేను మాట్లాడిన దేవుడితోటి. భాషలు వద్దు, భాషలు లేవు. అక్కడ కాంట్రవర్సీ సబ్జెక్ట్ వెళ్దాం ఒకసారి. 1 Corinthians 4. నో కాంట్రవర్సీ. చలో దగ్గర పెట్టుకోండి కెమెరామెన్గా. ఓకే, డన్. 1 Corinthians. భాషలు ఆగిపోవును అన్నాడు. ఎప్పుడు ఆగిపోతాయి తెలుసా భాషలు? ఎప్పుడైతే యేసు ప్రభు మన సంఘాన్ని కొనుగోబడతాడో అప్పుడు ఆగిపోతాయి భాషలు. ఎందుకంటే దాని తర్వాత భాషలు అవసరం లేదు మనకి. ఎందుకు? పరిశుద్ధాత్ముడు కూడా కొనిపోబడతాడు అప్పుడు. 1 Corinthians ఎక్కడుంది అది? భాషలు 13. శామ్యుల్ ఎక్కడున్నాడో? శామ్యుల్ ఉన్నాడా? వింటున్నాడా? కొంచెం 13 చూడమ్మా. ఇక్కడ 13:1. ఒక్కటి చాగమ్మా. ఒక్కటి నేను ఒకటి చదువుతాను. వర్స్ 8తో ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. ఇప్పుడు జ్ఞానం నిరర్ధకం అవుతుందా? ఇప్పుడు అడుగుతున్నా. 3 నిరర్ధకం అయిపోవాలి కదా. జ్ఞానం, ప్రేమ నిలిచి ఉండును అన్నాడు. కరెక్టే. ప్రేమ, చారిటీ అసలు నెంబర్ 1. ఇప్పుడు మన సంఘానికి గనక ఈ భాషలు అవసరం లేకపోతే దేవుడు ఇచ్చేవాడే కాదు. అవునా? ఇచ్చాడు అంటే ఏదో ఒక ప్రయోజనం. ఎవరు ప్రయోజనము? మనకు అంట, మన కోసమే. దాని తర్వాత అంటాడు చూడమ్మా ఇక్కడ, ఇట్ షల్ వ్యానిష్ అవే అంటాడు. ఎప్పుడు వ్యానిష్? ఎప్పుడు మనం వ్యానిష్ అవుతామో. వ్యానిష్ అనగానే
ఇప్పుడు యేసయ్య రెండో రాకడ కంటే ముందు సంఘము కొనిపోబడుతుందంట. అవునా? సంఘం కొనిపోబడిన తర్వాత రెండవ రాకడ, 7 సంవత్సరాల తర్వాత రెండవ రాకడ వస్తుందట. ఆ రెండవ రాకడలో మనము కూడా ఆయనతో వస్తామంట. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ 14:1 ఎస్ సార్. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అంటే ఆత్మ సంబంధమైన వరాలలో భాషలనే వరము ఉందా? మరి ఎందుకు ఇట్లా అన్నాడు ఇక్కడ? ఎందుకన్నాడు మరి? మనం ఒక్కటి తీసుకుంటాం ముందర, ఇవి ఆగిపోవును కదా అని ఉంది కదా అంటే అదే తీసుకొని ఇక కథం. కానీ దాని తర్వాత 14:1 ఆయన అరే బాబు వరాలు, ఎందుకంటే దేవుడు వరాలు మనకి ఎందుకు ఇచ్చాడంటే మన కోసమే కాదు, మన పొరుగు వారికి సహోదరుల కోసం కూడా. హల్లెలూయా. నెక్స్ట్ వచనం. ఎస్. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు కానీ. ఒక్క నిమిషం. భాషలు మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మామూలుగానే మాట్లాడచ్చు కదా దేవుడితో. భాషలు అవసరమా మనకి? భాషలు అవసరమా? అవసరం లేదు. మామూలుగా ఇట్లా మాట దేవా ఇది అంటే మాట్లాడచ్చు కదా. మరి భాషలతో ఎందుకు మాట్లాడాలి? అది కూడా చెప్తాం మీకు ఈరోజు. మీ దిమ్మ తిరగాల్సిందే మీకు ఈరోజు. ఏంటంటే ఇది ఒక క్లారిటీ రావాల్సిందే. 2వ వచనం. ఎస్ సార్. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు ఫస్ట్ నుంచి చదువుదాం, ఎందుకంటే అది మళ్ళీ చదవాలా. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. అంటే మీకు భాషలు కావాలా వద్దా? కావాలి కదా. దేవుడితో మాట్లాడడానికి భాషలు కావాలా? ఎందుకు? భాషలు దేవుడు ఇచ్చాడు మనకి. భాషలు మాట్లాడేవాడు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఏం పలుకుతున్నాడంట? హలో, కొంచెం ఆత్మ వలన ఏం పలుకుతున్నాడంట? మర్మములను పలుకుచున్నాడు. అంటే మర్మం అంటే ఏంటి? రహస్యం. మనకు తెలియనిది మనం పలుకుతున్నామట. నేను ఒకసారి ఇప్పుడు నేను కారులో వచ్చేటప్పుడు పొద్దున్నుంచి డల్గా ఉన్నా, నేను ఏమీ లేకుండా చప్పగా ఉంది. ఏందా జీవితం ఇక్కడ, ఏంటి ఇట్లా ఉందని కొంచెం సేపు భాషలతో మాట్లాడిన తర్వాత కొంచెం రివైవ్ అయింది నా స్పిరిట్ అయింది. నేను అసలు భాషల గురించి మాట్లాడాలని రానే ఇక్కడికి. ఐ డిడ్ నాట్ కమ్. దిస్ ఇస్ నీతిమంతుడి గురించి కొంచెం మేకు కూడా చెప్దాం అనుకున్నా, కానీ కొంచెం డీవియేట్ చేశాడు దేవుడు ఈరోజు. ఆమేన్. ఇక్కడ ఏమైంది? ఎప్పుడైతే మాట్లాడతామో మర్మములను మాట్లాడతాం, అంటే మనకు తెలియనివి మాట్లాడతాం. అయితే నేను భాషలతో మాట్లాడితే నా మనసుకి దొరకదు కదా, మనకు అర్థం కాదు కదా. సో నేను దేవుణ్ణి అడిగా, దేవా అర్థం కాదు కదా అన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు భాషలతో మాట్లాడతావు, నిజంగా నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు తెలియకుండా వితౌట్ మై నాలెడ్జ్, వితౌట్ నా బుర్రలో నేను ప్రిపేర్ కానిది టక్కని మాట్లాడేస్తాడు దేవుడు. అప్పుడు నేను రాసుకుంటా తెలుసా, ఎందుకు? నాకు తెలియందే నాలోంచి వచ్చేస్తున్నారు బయటికి. ఏది? బైబిల్లో ఉన్నదే వస్తుంది, బైబిల్లో లేనిది రాదు. మరి ఆమేన్. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడంటే నాతోటి అట్లా చెప్పసఖ్యము లేని మాటలు, నాకు గ్రహింపలేని మాటలు దేవుడు నా ద్వారా మాట్లాడాడు. దానివల్ల సంఘానికి అభివృద్ధి కలుగుతుందే కానీ సంఘంలో విభజన జరగదు. ఆమేన్. ఎప్పుడు దేవుడు మాట్లాడితే ఆ మాటలో స్పష్టత ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచనం. క్షేమాభివృద్ధియు రెండు. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు అని దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు వచ్చేస్తుందట.
భాషలు లేకుండా ప్రవచనము రాదు. ఆమేన్. భాషలు మాట్లాడిన తర్వాత ప్రవచనం వస్తుందంట. ప్రవచనమే ఎందుకు? క్షేమాభివృద్ధి కోసం అంట. ఎవరి క్షేమాభివృద్ధి కోసము? సంఘము క్షేమాభివృద్ధి కోసమే. హల్లెలూయా. ఇది డబ్బు కోసమో దీనికోసమో దానికోసమో కాదు సోదరి సోదరుడా. నీకు కావాలా క్షేమాభివృద్ధి? మరి ఏం చేయాలి? భాషలు మాట్లాడాలి. భాషలు ఉన్నాయి. అది భాషలు మాట్లాడినప్పుడు సంఘంలో మాట్లాడడం కాదు. పర్సనల్గా దేవుడితో 1-on-1 ఉన్నప్పుడు యూ హ్యావ్ దట్ కమ్యూనికేషన్ విత్ గాడ్. హల్లెలూయా. 1-on-1 విత్ గాడ్. ఇప్పుడు మీరు భాషలు మాట్లాడు అట్లా కాదు. దట్స్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకును దేవునికి మధ్యలో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో నీకు క్షేమాభివృద్ధి కలుగుతుందంట. హల్లెలూయా. నీకు ఒకళ్ళని దూషించడం అని కాదు. ఈ సంఘస్థులు ఇట్లా నాకు అనవసరం. ప్రతి సంఘాన్ని నేను ప్రేమిస్తా. హల్లెలూయా. నన్ను దేవుడు అంటాడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు కానీ తీర్పు తీర్చమని చెప్పలేదు. ఆమేన్. ఎందుకు? తీర్పు తీర్స్తే నేను తీర్పు తీర్చాను అనుకోండి, నేను దేవుని స్థానంలో కూర్చున్నట్టే. ఎందుకంటే తీర్పు తీర్చువాడు ఒకడే, అది దేవుడు. హల్లెలూయా. నన్ను ఎందుకు పంపించా అంటే సర్వసత్యములోకి నడిపించడానికే. ఆమేన్. నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు నీలో ఈ తప్పులున్నాయి అని పట్టడానికి కాదు. ఎందుకంటే తప్పు లేనివాడు ఒక్కడూ లేడమ్మా. కానీ ఎంత దగ్గరగా దేవుడితో ఉంటావో ఆ తప్పులన్నీ ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఆయన ఒక స్నేహితుడిలాగా మెల్లింగా తీసేస్తూ ఉంటాడు అన్ని. నెక్స్ట్. ఎస్ సార్. ఆ భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుని కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఆమేన్. ఇక్కడ ఇందాకేం చదివాము? భాషతో మాట్లాడినవాడు తనకు క్షేమాభివృద్ధి, తర్వాత ప్రవచించువాడు సంఘానికి క్షేమాభివృద్ధి. ఇప్పుడు నేను భాషతో మాట్లాడిన తర్వాత నాకు క్షేమాభివృద్ధి అయిన తర్వాత నే కదా మీకు క్షేమాభివృద్ధి చేసేది. ఆ భాషలు ప్రవచనము రావాలి అంటే ఈ భాషలు అనేది ముఖ్యము. వన్ ఆఫ్ ది సోర్సెస్ ఆఫ్ ప్రాఫెసీ ఈజ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అంట. ఇది నెక్స్ట్ వచనం. ఎస్ సార్. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుకుంటున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుకుంటున్నాను. ఎవరు కోరుకుంటున్నాడంట? పౌలు భక్తుడు రాశాడు, మీ అందరూ భాషలతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నా అంటాడు ఆయన. మరి ముఖ్యంగా ప్రవచనం. ఆమేన్. ప్రవచనం. నెక్స్ట్. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. నెక్స్ట్. సహోదరులారా ఆలోచించుడి. భాషలతో మాట్లాడచ్చు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనైనను జ్ఞానోపదేశము చేయవలనైనను ప్రవచింపవలనైనను బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? ఇక్కడ ఎందుకంటే చర్చిలో ఈ భాషలు మాట్లాడడం, చర్చిలో ఇట్లా నేను ఇక్కడ మైక్ ఇవ్వగానే నేను భాషలు మాట్లాడి వెళ్ళిపోయాను అనుకో మీకు అర్థం కాదు. దాని అర్థం కూడా నేను చెప్పాలి. అందుకే భాషలు ఎప్పుడు కూడా దేవుడికి నీకు మధ్యలో ఎప్పుడు నువ్వు క్షేమాభివృద్ధి చేసుకుంటావు, నిన్ను నువ్వు బలపరుచుకుంటావు, అప్పుడు సంఘంలో వచ్చి ఏదైతే బలపరచబడతావో ఆ మాట మాట్లాడాలంట. హల్లెలూయా. ఆమేన్. ఇది ఏదో భాషలను కానీ ఆ భాషలు మాట్లాడడానికి దాని అర్థం కూడా చెప్పాలి, దాని మీనింగ్ కూడా. కానీ ఒకసారి దానికి ఇంటర్ప్రిటేషన్ లేనప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆత్మ ద్వారా బయలుపరుస్తాడనమాట మనకి. హల్లెలూయా. ఆమేన్. నెక్స్ట్ వచనం. ఎస్ సార్. పిల్లల గ్రోవిని కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగనే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు. లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదైనను ఉండదు. మాటల అర్థము నాకు తెలియకూడని ఎడల మాట్లాడు వానికి
నేను పరదేశునిగా యుందును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరములు విషయమై ఆసక్తి వాళ్ళు గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. దేవుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ మాటలు ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ ఈ సంఘానికి ఎడిఫికేషన్ కావడానికి, మీరు క్షేమాభివృద్ధి చేసుకోవడానికి ఈ వరాన్ని ఆపేక్షించాలంట. నేను నమ్మను అనకూడదు. ఆమేన్. చాలామంది భాషలు మాట్లాడుతున్నా అంటే దురాత్మ ద్వారా మాట్లాడుతున్నా అంటాడు. అది మరి ఆ భాషలు దేవుడిచ్చిన దాన్ని గౌరవించాలి. హల్లెలూయా. అది గిఫ్ట్స్. మీకు కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి, నాకు కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి. అందరికీ అన్ని గిఫ్ట్స్ దేవుడు ఇచ్చాడు. తద్వారా ఏం చేశాడు, ఒకే వ్యక్తికి అన్ని గిఫ్ట్స్ ఇచ్చేస్తే వాడికి ఏమవుతుంది తెలుసా, పెరుగుతుంది, కళ్ళు నెత్తికెక్కుతాయి. అందుకే దేవుడు కొంతమందికి అందరూ కలవాలి, అందరినీ గ్రహించుకోవాలి. ఈ పాస్టర్ గారికి ఒక గిఫ్ట్ ఉంది, చిన్న పెద్ద అని చూడకూడదు. నేను పెద్ద దైవం, నాకు అంత సీన్ లేదు, నాకు ఇచ్చిన పిలుపును బట్టి నేను ఉన్నాను అంతే. ఆమేన్. ఎందుకంటే ఒక్క వేలు లేకపోతే నన్ను ఏమంటారు తెలుసా, హ్యాండిక్యాప్ అంటారు. ఒక్క వేలు లేకపోతే సంఘంలో అందరు సహోదరులు మంచి గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్ వీళ్ళంతా. ఎందుకు, దేవుడు అభిషేకించాడు, పంపించాడు, నిలువబెట్టాడు ఇక్కడ. ఆమేన్. నేను గౌరవించాలి ప్రతి దైవజనుడి. చిన్న వాళ్ళెంత అని నాకు ఉండకూడదు. ఎప్పుడైతే నాలో ఉందో ఇక అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి, కానీ నా శరీరమందు నేను అట్లా ఉండకూడదు ఎప్పుడు. ఆమేన్. నా పిలుపు దేవుడిచ్చాడమ్మా నాకు. మన పిలుపు, మీ పిలుపు కూడా దేవుడిచ్చాడు. తల్లి గర్భములో రూపింపబడక మునుపే మన పిలుపు నిర్ణయించబడింది. హల్లెలూయా. ఏదో నేను గొప్ప వాళ్ళు గొప్ప లేదు, నథింగ్. నేను నథింగ్. నా మీద ఉన్న అభిషేకాన్ని బట్టి నేను ఏమై ఉన్నాను ఈరోజు. హల్లెలూయా. నాకు ఎప్పుడు కూడా తెలుసా, సో అండ్ రిలేటెడ్గా నాకు పెట్టడం ఇష్టం లేదు. నాకు ఒకటే తెలియాలి, దేవుని కుమారుడను అంతే. నాదొకటే, దేవుని కుమారుడు అంతే. నేను ఈరోజు ఆయన రక్తముతో నన్ను కొనుక్కున్నాడు. నేను ఎట్లా తెలుసుకోవాలనుకుంటా అంటే, మనుషులు అరే హీజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్ అంతే, దైవజనుడు అంతే, హీజ్ అ సన్ ఆఫ్ గాడ్ అంతే, దట్స్ ఇట్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నన్ను ఇట్లా వాడుకుంటున్నాడంటే అది కేవలము ఆయన కృపను బట్టి మటుకే. నాలో నేనేదో బాగా ప్రావిష్టుని, బాగా పొద్దున రాత్రి బైబిల్ చదివి బాగా సబ్జెక్ట్ తెలుసుకోవడం కాదంట. దేవుడు చెప్పింది నేను మీకు చెప్పాలంతే. ఆమేన్. ఐఎమ్ ఇస్ సెంట్ వన్. నన్ను పంపించాడు ఆయన. ఈరోజు నన్ను నీతిమంతుడుగా నిలవబెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధుడుగా. చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మన ముందరే ఉన్నాయి, మన కళ్ళ ఎదుటనే ఉన్నాయి. కానీ దీన్ని అర్థం చేసేలా చేసింది భాషలు మాట్లాడుతున్న దేవుడు నన్ను ఆ గ్రహింపు శక్తి నన్ను బిల్డ్ చేశాడు లోపల నుంచి నన్ను. ఆమేన్. చూడండి 19 చదవండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునవైనను చూడండి, పరలోకమందునవైనను. నేను చదువుతా చూడండి ఇక్కడ మెల్లిగా చూడండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. ఆమేన్. గత కాలమందు దేవునికి దూరస్తులను మీ మనస్సులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, చూడండి, పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను. హల్లెలూయా. నిలవబెట్టాట ఆయన మన పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టాడంట ఆయన. దేనివల్ల? సిలువ రక్తం వల్ల. నిలవబెట్టింది ఎవరు? మన తండ్రి. మన తండ్రి ఈరోజు నిన్ను చూసేది ఎట్లా చూస్తున్నాడు తెలుసా? నిర్దోషిగా, నిరపరాధిగా చూస్తున్నాడు. నమ్మగలమా? ఇదేంద్రా బాబు, మేము దోషులం కదా,
నేను తప్పు చేశా కదా. ఎందుకు తప్పు చేశావు? నేను ఫస్ట్ డే చెప్పా. ఎందుకంటే ఆదాం వల్ల మనుషులందరికీ ఒక ఆస్తి వచ్చిందట. ఏ ఆస్తి? పాపం అనే ఆస్తి. ఆప్షన్ లేదు, పాపం చేసి తీరుతావు నువ్వు. మన బయట అనొచ్చు, ఇంత దుర్మార్గుడు వాడు పాపం చేస్తాడు, ఆప్షన్ లేదు, బ్లడ్లో ఉంది వాడికి. మనకి అందరికీ బ్లడ్లో ఉంది. కానీ ఎప్పుడైతే ఈయన సిలువ రక్తం, నిన్న పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఇది, ఎప్పుడైతే ఆయన రక్తం మనం తాగుతామో మన రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ చచ్చిపోతుందంట. ఏమే చచ్చిపోతుంది అంతే. ఎందుకు? లేవి కాండంలో అంటాడు ఆయన రక్తంలో జీవమున్నది అంటాడు. ఎవరి జీవము? యేసు జీవము. అందుకే ఆ రక్తం తాగినప్పుడల్లా ఆయన జీవము మనలోకి వచ్చి మన జీవాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా, ఆమేన్. ఇది దేవుడు ఏర్పరచుకున్న ప్రక్రియ. ఇప్పుడు చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అంటాడు. అవునా? నీకు నిత్య జీవము కావాలి అంటే ఆయన విశ్వసించువాడు, నా యందు విశ్వసించువాడు నిత్య జీవం కలవాడు అంటాడు. ఒకే ఒక మార్గములో ఆయన నిత్య జీవాన్ని ఈ భూమి మీద అవైలబుల్ చేశాడు. ఎలా తెలుసా? ఓన్లీ వన్ వే, దట్ ఈస్ త్రూ హిస్ బ్లడ్ అంట. ఆయన రక్తం వల్లనే. నేను యోహాను సువార్త నిన్న చదివినప్పుడు ఆయన ప్రభు బల్ల గురించి మాట్లాడలే. అక్కడ ప్రభు బల్ల గురించి మాట్లాడలే. ఇప్పుడు చాలామంది అంటారు 18 ఏట తర్వాత, బ్యాప్టిజం తర్వాత ప్రభు బల్లలో తీసుకోవాలంటారు. కరెక్టే. కానీ యేసు ప్రభు 12వ ఏట మందిరంలోకి వెళ్ళి శాస్త్రులతో అధికారులతో మాట్లాడి మొదలుపెట్టాడంట. ఏమేన్? ఆ ఏట అసలు కూర్చోకూడదు. నేను పిల్లోడే నువ్వేంటి అనొచ్చు. కానీ దేవుడు అంటాడు ఈరోజు కృపాకాలం వచ్చిన తర్వాత ఏజ్ లిమిట్ లేదు. ఎందుకు ఏజ్ లిమిట్ లేదు? తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు యోహాను. హల్లెలూయా. బ్యాప్టిజం తీసుకున్న తర్వాతే పరిశుద్ధాత్మ దేవుడు రావాలని కాదు, రూల్స్ రెగ్యులేషన్స్ తీసి పడేశాడు దేవుడు. అంతే. నేను ఎవరిని కరుణిస్తునో వారి మీద కరుణిస్తాను, నా ఇష్టం అంటాడు ఆయన. ఆమేన్. ఇట్ ఈస్ అకార్డింగ్ టు హిస్ గ్రేస్. హల్లెలూయా. సో ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ ఈరోజు మీరు పరిశుద్ధులు, తర్వాత నిర్దోషులు, తర్వాత నిరపరాధులు. ఆమేన్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము. ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇచ్చేసాడా? అనుగ్రహించాను. అవునా? అంటే ఒక్కటైనా ఆపాడా? అనుగ్రహించేశాడని. మళ్ళీ చదవమ్మా, మరి చదవండి. ఎస్ సార్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకు? నెక్స్ట్, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటే ఇచ్చేశాడా? సో ఇచ్చేశాడు. నెక్స్ట్, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించబడిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమై ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఏర్పరచుకున్నాడంట, అయిపోయింది. ఏమే? దీనికోసం ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు ఆయన సిలువ వేయబడ్డాడు తెలుసా? దేవుడు ప్రకారము ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ అంట కదా. అప్పుడే ఆయన కార్యాలన్నీ సమాప్తం చేశాడంట. ఆయన ఈరోజు మనల్ని
మనల్ని ఆయన నీతిమంతులుగా పిలిచి ఉన్న దేవుడు. హల్లెలూయా, ఆమేన్. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టాడంట. ఈరోజు మనము నిలకడగా ఉండమంటాడుగా దేవుడు. ఎఫెసీ పత్రికలో నిలకడగా ఉండమంటాడుగా. దేర్ఫోర్ స్టాండ్ అండి. ఎలా నిలకడగా ఉండాలి? ఆ పరిశుద్ధత, నిర్దోషి, నిరపరాధులుగా మేము ఉన్నాము అని మన 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 స్టాండ్ అది ఉండాలంట. ఆమేన్. వాట్ ఈస్ యువర్ స్టాండ్ టుడే అని. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. రక్తం ఏం చేసింది నన్ను? రక్తం వల్ల ఏమయ్యాను నేను? నీతిమంతుడిగా. సో ఏ ఉగ్రత కూడా నా దగ్గర రాకూడదంట ఇప్పుడు. అందుకే ఆ రోజు ఆ రక్తాన్ని తీసి, ఏ రక్తము? అప్పుడు ఆ యేసు రక్తం కాదు, అది గొర్రెపిల్ల రక్తము. దాన్ని తీసి ద్వారం మీద రాస్తేనే ఆ రక్తంనే చూసి సంహార దూత దాటిపోతే, ఈయన రక్తాన్ని చూసి ఎంత కీడు, ఎంత చెడు అన్నీ దాటిపోవాలి మనకి. హల్లెలూయా, ఆమేన్. ఈ రక్తం వల్ల మనకి మేలు అట్రాక్ట్ అవుతుందంట. ఏమవుతుంది? మేలు. కీడు అంతా దాటిపోతుందంట. ఈరోజు యేసు రక్తమే జయం అంటే మనం చాలా భయంతో అంటాం. యేసు రక్తమే జయం. యేసు రక్తం అంటే పెద్ద వెపన్ అంట క్రైస్తవుడికి. ఇట్స్ ఎ మైటీ వెపన్, తెలుసా అది? యేసు రక్తం ఆషామాషి అయిన వెపన్ అంటే ఆయుధం కాదది. అపవాది భయపడతాడు, వణికిపోతాడు అది అపవాది. ఆ యేసు రక్తం గురించి చదివినప్పుడల్లా మనకు కొంచెం ఆ రక్తము చూడగానే, ఇప్పుడు యేసయ్య ఎందుకు ఏం చేశాడు తెలుసా? యేసయ్య యాజకుడు అంట, సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంట రక్తం తీసుకొని. అంతవరకు రోజు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అవునా కదా? రెండు స్థలాలు కదా మామూలు. ఆవరణము, తెలుగులో నాకు కొంచెం ఆవరణము, పరిశుద్ధ స్థలంలో రోజు బలులు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, బలులు జరుగుతాయి. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళాలంట. ఎవరు? ప్రధాన యాజకుడు, అంతే కదా? ఏం చేస్తాడంట? అతనికి వెళ్ళే ముందర నడుముకంట ఒక బెల్ట్ కట్టి దానికి గంటలు కడతాడంట. కట్టి ఒక తాడు కడతాడంట. ఎందుకు? ఆయన నడుస్తున్న కొద్దీ గంటల శబ్దం ఇస్తే ఆయన బతుకున్నట్టంట. ఎందుకు? అతి పరిశుద్ధ స్థలంలో ఇంత తప్పుతో వెళ్ళాడా, చచ్చిపోతాడంట. అక్కడ పడ్డాడు అంటే ఇంకా లాగేస్తాడంట. దానిలో ఎవడు వెళ్ళలేడు. మరి వెళ్ళాడా చచ్చిపోతాడు. ఆ ప్రదేశంలోనికి ఈయన ఎవరు? యేసు ప్రభు స్వరక్తముతో తీసుకొని వెళ్ళాడంట. అక్కడ ఎవరి సన్నిధికి వెళ్ళాడంట? తండ్రి సన్నిధికి వెళ్ళి అక్కడ జల్లాడంట. తండ్రి న్యాయవాదే, పర్ఫెక్ట్ జడ్జు. తప్పుని ఏమాత్రము ఆయన క్షమించాడు, వెల చెల్లించాడు. అందుకే ఆయన ఏం చేశాడు? ఆయన జడ్జి కాబట్టి దానికి విరుగుడుగా ఆయన కొడుకుని పంపించాడు. ఎందుకు? నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. పంపించి ఆయన కుమారుడి రక్తము, పర్ఫెక్ట్ సాక్రిఫైస్ అంట, ఇది తీసుకెళ్ళి అక్కడ జల్లాడంట. జల్లిన తర్వాత ఆ రక్తం ఉన్న చోట అపవాది ఉండడంట. దివారాత్రములు నిందలు మోపువాడు అక్కడ ఉండలేడంట. అక్కడ ఆమేన్. అందుకే వాడిని అక్కడి నుంచి పారదోలబడ్డాడంట. ఎక్కడున్నాడు ఇప్పుడు వాడు? ఎక్కడున్నాడు తెలుసా? భూమి మీద ఉన్నాడంట. వాడి పని ఒకటే, రోజు నీ చెవులో వచ్చి నువ్వు పాపివి, గుయ్యి 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 మోగుతా ఉంటాడు. నువ్వు దేనికి పనికిరావు, నువ్వు అది చేసావు, అది చూసి. అవును దేవా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటాం మనం. పరిశుద్ధాత్ముడు మాట్లాడంట. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పాపి పాపి అనడంట. పరిశుద్ధాత్మ దేవుడు అనేది నువ్వు నీతిమంతుడు అంట. హల్లెలూయా, ఆమేన్. సో పాపి పాపి అని విన్నావు అనుకో, ఎప్పుడైతే పేతురుకి తాళాలు ఇస్తాంట యేసు ప్రభు ఇచ్చి,
ఈ పేతురు అనే బండ మీద ఏం కడతా అంట ఆయన? సంఘాన్ని కడతా అంట. పరలోక ద్వారాలు, పాతాళలోక ద్వారాలు దీని ఎదుట నిలువలేవు అంటాడు. అని తర్వాత మరుక్షణమే నేను చనిపోవాలి ఇది అంటే వచ్చి పేతురు పక్కకి తీసుకెళ్తాడు. యేసయ్యని తీసుకెళ్ళి ఆయన ఏం చేయబోతాడు? గద్దిస్తూ ఉంటాడు. నీకేం కావాలి ఇది అంటే అప్పుడు యేసు ఏమంటాడు? సాతానా పో అంటాడు. అప్పటి వరకు సంఘం దీని మీద కడతానరా బాబు అన్న పేతురు మీద కడతా అన్న యేసయ్య ఎందుకంటే ఎప్పుడు నా మీద కడతాడని బాగా గర్వం వచ్చేసింది ఎవడికి? నేను అని. పైగా ఇంకోసారి నేను ఇలా చనిపోవాలంటే పేతురు అంటాడు, ఎవ్వరు నిన్ను వదిలినా నేను నిన్ను చనిపోతా నీకోసం అంటాడు. చాలామంది క్రైస్తవులు యేసు కోసం నేను చనిపోతా అంటారు. అంత ఓవరాక్షన్ వద్దులేమొచ్చినా ఆయన కోసం బతుకు, నువ్వు చనిపోతా అనుకో. ఏ మ్యాన్, చాలామంది సెల్ఫ్ రైచియస్నెస్, నేను ఆయన కోసం చనిపోతా. ఓహో వద్దులేమా, ఆయన కోసం బతకాలి మనం. ఏ మ్యాన్, హల్లెలూయా. చాలామంది ఆ సెల్ఫ్ రైచియస్నెస్ వద్దు. మనం ఎలా ఉన్నామో దేవుడి దగ్గరికి అలా పోదాం. ఎందుకంటే ఓవర్ యాక్షన్ వద్దు. ఆయనకు అన్ని హృదయ అంతరంద్రియములు తెలిసిన దేవుడు. హల్లెలూయా. ఐ డోంట్ వాంట్ టు మన యాక్షన్లు వద్దు అక్కడ. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం కడగడమే ఈరోజు మిమ్మల్ని. వాక్యం అనే ఉదక స్నానమే. హల్లెలూయా. సో మీకు గిఫ్ట్ కావాలా? ఎవరిని వచ్చారనుకోండి, ప్రార్థన చేస్తామండి అని కాదు, నువ్వు స్వస్థపడతావని చెప్పాలా. ఎందుకంటే మీరు నీకున్నది భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నీకున్నాడు. ఆమేన్. నేను ఒక చిన్న ఉదాహరణ, మన దేవుడు ఎంత పెద్దవాడో మన ఉదాహరణ చెప్తా మీకు. మన ఆకాశంలో మిల్కీవే అంటే ఏంటి? గ్యాలక్సీ. పాలపుంతి అంటారు కదా, పాలపుంతి అంటారు. ఆ పాలపుంతి ఒక మూల నుంచి ఇంకొక మూలకి ఒక మనిషి ట్రావెల్ చేయాలి అంటే 1,00,000 కాంతి వేగ సంవత్సరాలు పడుతుందంట. అంటే ఏంటి? 1,00,000 లైట్ ఇయర్స్ అంట. లైట్ ఇయర్స్ అంటే ఒక మనిషి సెకండ్కి 1,85,000 మైళ్ళు ట్రావెల్ చేస్తే అంటే ఏంటి? ట్రావెల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అంట. ఆ ట్రావెల్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అంటే సెకండ్కి 7 సార్లు భూమి తిరుగుతుందంట. ఈ భూమి మొత్తము రౌండ్ వేస్తుందంట సెకండ్కి. అంత స్పీడ్గా ట్రావెల్ చేసే సెకండ్కి ఒక మూల నుంచి ఒక మూలకి వెళ్ళాలంటే 1,00,000 సంవత్సరాలు పడుతుందంట. 1,00,000 సంవత్సరాలు ఒక పాలపుంతి. అలాంటివి ఎన్నో పాలపుంతులు ఉన్నాయంట. వాటిని అన్నిటినీ మన దేవుడు ఒక జానతో కొలుస్తాడంట. దేంతో? అంత పెద్ద దేవుడు. ఆమేన్. మనమేమో ఇక్కడ మినిస్టర్ని, ఇక్కడ ఎమ్మెల్యే రాగానే సార్ 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 అంటాం. అందుకే ఎలీషా ఉన్నాడు కదా, నామాన్ వచ్చినప్పుడు పనుని పంపిస్తాడు. 7 సార్లు మునిపో అంటాడంట. బయటికి కూడా అంట. ఈయనేమనుకుంటాడు, నేను ఎంత బలసూరుణ్ణి, ఒక్క యుద్ధం నేను వస్తే పనుని పంపిస్తాడా? ఇప్పుడు మీకు మినిస్ట్రీ వచ్చాను, మీరు ఏం చేస్తారండి? బయటికి వెళ్ళి మన 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 హృదయం ఎక్కడుందో తేలిపోద్ది అక్కడే. అసలు వాళ్ళు ఉండాలి, మనం వస్తే ఇట్లా నువ్వు మనకు తెలియట్లే మన అభిషేకం ఏందో. తర్వాత రౌద్రుడే వెళ్ళిపోతుంటే అక్కడ నైమాన్ పక్కన ఒక ఉంటా అంట. నా ఏలినవాడా, ఆయన పెద్ద చేయమంటే చేయవా? ఏదో చెప్పాడుగా, ఈ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి, అది మురుక్కాల వల్ల ఎందుకు మునిగాలంటాడు. 7 సార్లు మునితే అయిపోతుంది కదా, చెప్పాడు కదా దైవజనుడు అనుకున్నా అంట మనసులో. నాకేం కాకపోతే ఫస్ట్ ఈయన వేసేస్తా అనుకున్నా అంట. ఏమండి నువ్వు చెప్తారా నా పనుడివి నువ్వు అని నేను అది వెళ్ళి 7 సార్లు మునగంగానే ఏమవుతుంది? పసివాని చర్మం వల్ల అంట. చాలామంది క్రీములు రాసుకుంటుంటారు కదా, రోజు ఇది యేసు రక్తం అని దాచుకోండి, ఇంక అయిపోతుంది గోల. మీకు ఎందుకండి గోల?
నెత్తికి నూనె రాసుకుంటూ ఉంటారు, అరే బట్టతల కాకూడదని. యేసు రక్తం అంటారు, వేసి ఎవరు నమ్మరు ఇవి, ఇదేం పని చేస్తుందిలే అని. యేసు ఎప్పుడైతే విశ్వాసంతో నిజంగా నమ్ముతావో నీ నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయడు. 7 సార్లు మునిగి వచ్చిన తర్వాత ఈయన వెళ్తాడు. ఎవడు? నయమాను. ఎవరి దగ్గరికి వెళ్తారు? ఏలియా దగ్గరికి వెళ్ళి ఇట్లా మొక్కుతాడు. ఇట్లా ఏమంటాడు తెలుసా? నా ఏలినవాడా. ఆ అభిషేకము అతను ఎవడు తెలుసా? దేవుని యొక్క ప్రవక్త, యాజకత్వం, రాజు యాజకత్వం అనే అభిషేకం మన మీద ఉంది. ప్రతి వాడు నీ దగ్గర మొక్కాల్సిందే, మనం వెళ్ళి మొక్కడం కాదు అక్కడ. ఆమేన్. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి, నేను ఎందుకు పోవాలా? నాకు దేవుడు ఉన్నాడండి, మనిషి దగ్గరికి ఎందుకు పోవాలి నేను? ఎందుకంటే తెలుసా, అప్పుడు తీసుకెళ్ళి నయమాన్ అంటాడు, ఇవన్నీ ఇస్తాడు. ఏవి? దుస్తులు, తర్వాత బంగారము. అదే మనకి ఇచ్చాడు. దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు, ఆమేన్, తీసుకుంటాం. కానీ ఈయన ఏమంటాడు తెలుసా? ఎలీషా ఏమంటాడు తెలుసా? యవ్వని సన్నిధి నేను నిలిచి ఉన్నా అంటే దేవుడు తెలుసా దానికి, నాకేం అవసరం లేదు, పో అంటాడు. దైవజనుడిని కొనేంత సీన్ ఎవడికి లేదు. ఆమేన్, ఆమేన్. ఉందా? కొన్నాడంతే. ఐఎమ్ నాట్ ఫర్ సేల్, ఐఎమ్ నాట్ ఫర్ సేల్. మ్యానిపులేట్ చేయలేము. ఐఎమ్ నాట్ ఫర్ సేల్ అంటే ఒక పొగరుతో కాదు. సేల్ అయ్యాను అనుకోండి, ఫర్ ఎవర్ సేలే. హల్లెలూయా, హల్లెలూయా. నా కోసము ఆయన కుమారునిచ్చిన దేవుడు నన్ను కొనుక్కుంటే, దేవుడు కొనుక్కుంటే, నేను ఆయన సొత్తు అవుతే, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచితే ఆయన పరువు తీసినట్టు అవునా కదా? అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఎంత వాడో తెలుసుకునేంత వరకు మన మీద నడుస్తూనే ఉంటాయి. ఏంటి తెలుసా? నేను పుటమి వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను వారిని పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను వేరొకడికి ఇచ్చువాడను కాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అంట ఆయన మహిమను నీ మీద ఇస్తాడంట. ఎవరి మహిమ? దేవుని మహిమ ఈరోజు నీ మీద పెట్టాడంట ఆయన. కానీ మనం అది గ్రహించట్లే. ఎక్కడ? ఐజాయా 48లో ఉంది కదండి, 42:8. ఆమేన్. దేవుడు ఇదే. అందుకే నా జీవితం ఎందుకు దేవా ఇట్లా అవుతున్నాయి, ఎందుకు అంటూ ఉంటాం. ఎందుకు రిఫైనింగ్ నడుస్తూ ఉంటుంది అన్నమాట, నడుస్తూ ఉంటుంది. ఆమేన్. మీరు ఇబ్బందుల్లో వెళ్తున్నారో వేస్తున్నాం దేవుడిని అడగాలి, దేవా ఏమైనా చేయాలనుకుంటే త్వరగా చేయి, మేక్ మీ లర్న్ క్విక్లీ, టైం వేస్ట్ కాకుండా. ఆమేన్. నాకు కూడా నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆయన స్వరూపంలో, అంటే ఇన్ టు ద ఫుల్నెస్ ఆఫ్ జీసస్ మనం అట్లా అయిపోవాలంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో కొంచెం నేర్చుకున్నారా ఈరోజు? టైం అవుతుంది, ఫుడ్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. I do speak in tongues. But when first time tongues were divided by the apostles, when they were speaking, people are listening in their own language. Yeah. But not happening today like that. They're today not like that exactly. But there are people. That's a gift again. There are people, when they went to one place. Now, one of my friend, he went to Bombay. He doesn't know Marathi. He spoke for 2 hours in Marathi. It is recorded. He doesn't even know Marathi. If it is like that, It's good, yeah. Because local people, they must hear them in their own language. It was like that. And let us not. we are talking like Abhashaka No, that is between you and God. In the no, not in church. That's what I said. Not in church. It is between you and God. Because they that speak in tongues, they speak to God, not to man. He says.
మీరు అప్పుడు వినలే అనుకుంటా కదా ఆయన. It's okay, Chama. I'll tell you. Let us, that's what it said. Okay, amen. Okay? Amen. Hallelujah. The problem is, once you get under one denomination, God doesn't want you to come under one denomination. God wants you to come under God. Not denomination. Denomination, there are some denominations, they don't believe. If they don't believe, they don't get it. I believe in God Himself. Amen. Yeah, 13-14 చదివినప్పుడు ఇందాక 1 Corinthians, go please kindly read it. When you speak in tongues, not in church like this. I don't want to speak. If I speak in tongues, I need to interpret this tongues. చేయాలి నేను. కానీ ఎప్పుడైతే నేను భాషలో మాట్లాడతానో, నేను పర్సనల్గా దేవుడితో మాట్లాడుకుంటాను. నేను ఇప్పుడు నేను కార్లో వస్తున్నా, కార్లో నేను ఒక్కడే మనసులో మాట్లాడుకుంటూ ఉన్నాను. బట్ గాడ్, ఇప్పుడు నేను ఏదో కాంట్రవర్సీ లేస్తుంది, ఎందుకులే మాట్లాడకూడదు అని అనుకోవచ్చు నేను. కానీ గాడ్ కంపెల్ మీ టు స్పీక్ టుడే సో దట్ ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ దట్ బిల్డ్స్ అప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఇప్పుడు మీ నాన్నతో మీరు మాట్లాడకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? ఆయన అరే నా కూతురు మాట్లాడు బిజీ అయిపోయింది, నా కొడుకు మాట్లాడు బిజీ అయిపోయింది అని అనుకుంటే ఎట్లా ఉంటుంది? కానీ ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటామో ఆయన రెసిప్రోకేట్ అవుతాడు. ఆయన హీ బిల్డ్స్ యూ అప్ ఫ్రమ్ ది ఇన్సైడ్. ఆమేన్. హీ బిల్డ్స్ యూ ఫ్రమ్ ది ఇన్సైడ్. ఇట్ ఈస్ ఫర్ యువర్, అందుకే అంటాడు క్షేమాభివృద్ధి అంట. మనకు క్షేమాభివృద్ధి కలగజేసుకుంటామంట అది. ఆమేన్. హల్లెలూయా. మ్యాన్, నేను ఒకసారి నా బిల్డప్, నా ఫెయిత్ కూడా జూడ్లో అంటాడు, ప్రేయింగ్ ఇన్ టంగ్స్ బిల్డ్స్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్ అంటాడు. మీ ఫెయిత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఉంటుందో దేవుడితోటి, మన విశ్వాసం లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆమేన్. అలానే ఇప్పుడు చూడండి, ఏమైనా రోగి వచ్చాడు అనుకోండి, చాలా మన చర్చిలో ప్రార్థన చేస్తాం, యేసు నామంలో స్వస్థత ప్రకటిస్తున్నా అంటాం. ప్రకటించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాం. అర్థం కాలేమ్మా మీకు? నేను చెప్తాను, అర్థమయ్యేలా చెప్తా. ఓకే, యేసయ్య ఆ ఆకలేసిందంట ఆయనకి. ఆకలేసినప్పుడు ఆ పండ్లు లేవు. సో అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఆయన్ని శపించాడు, ఇక మీదట ఈ ఫలములు ఏ మనుషుడును తినకుందును గాక. నేను అడిగా యేసయ్య అంత మంచి చెట్టు కదా ఎందుకు శపించావు అని. అది వేరే, అంత అదొక వేరే సబ్జెక్ట్. అగేనకి శపించగానే నెక్స్ట్ డే అటు వెళ్తున్నట. నెక్స్ట్ డే అటు వెళ్తుంటే ఏమైంది? ఎండిపోయింది కదా. యేసయ్య అటువైపు చూశాడా? దాని గురించి ప్రార్థించాడా? దేవా నేను చెట్టుని చెప్పించాను, ప్లీజ్ ఎండిపోయేలా చేయవా ప్లీజ్ అని అన్నాడా? పేతురు ఆ చెట్టుని చూసి బోధకుడా నువ్వు శపించిన చెట్టు వేళ్లతో సహా ఎండిపోయిను అంటాడు. అప్పుడు యేసయ్య అవునా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ అన్నాడా? మనం ఒక్క చిన్న మిరకలు అవ్వగానే అరుస్తూ ఉంటాం. అసలు యేసయ్య చూసి ఒక మాట అంటాడు. ఆయన ఒక మాట అంటాడు. యేసయ్య చూసి ఏమంటాడు తెలుసా? దేవుని యందు విశ్వాసముంచుడి అంటాడు. ఆమేన్. సో మనం కూడా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఇట్ ఈస్ డన్. కానీ రేపు ఏమవుతుందో, నా పరువు పోతే, చాలామంది ఎవరు చచ్చిపోతుంటారు, హాస్పిటల్లో చనిపోతున్నారు అనుకోండి. యేసు మనకేం చెప్పాలా? డాక్టర్ రిపోర్ట్ అనవసరము, ఎవడేం చెప్తాడో అనవసరము. మనం వెళ్ళేది ఏంటి? స్వస్థత కోసము ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు యేసు నామంలో నేను జీవం ప్రకటిస్తున్నాను. చనిపోయాడు అనుకోండి, చనిపోతే ఎట్లా నా పరువు పోతుంది కదా, నేను ప్రార్థన జీవం చెప్పాను కదా. విశ్వాసికి ఈ తలంపులు రావంట. ఎవరైతే ఆ శరీరం, ఇప్పుడు ఎవడైతే ఆయన పేరుకి ఆయన సొంతగా
దానికి ప్రాధాన్యత నయమాన్ లాగా ప్రాధాన్యత ఇస్తాడో వాడికి భయం ఉంటుంది. కానీ నాకు భయం ఉండదు. బ్రదర్ ఇతను ప్రార్థన యేసునామంలో అంతే. నాకేంటి, విశ్వాసంతో ప్రార్థన చేయడం నా పని, దాన్ని నెరవేర్చడము ఆయన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దోణిలో ఉన్నప్పుడు, నిన్న కూడా చెప్పా, దోణిలో నిండిపోతుంటే యేసయ్య ఇంకా నయం. యేసయ్య, తండ్రి నీ చిత్తమైతే తుఫాన్ ఆపు. క్రైస్తవుడి యొక్క ఊత పదం ఏం తెలుసా? నీ చిత్తమైతే. ఆయన చిత్తం తెలుసు, స్వస్థత అనేది ఆయన చిత్తమే. డాక్టర్ 4వ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నాడు అంటే, దేవా నీ చిత్తమైతే. ఈజియెస్ట్ ప్రేయర్ ఏంటంటే నీ చిత్తమైతే. ఎందుకంటే చచ్చిపోతాను తెలుసు, పరువు పోదు. దేవుని చిత్తమేలోలే. కానీ దేవుడు ఏమంటాడు? చనిపోయిన వాడిని లేపాడు ఆయన, అధికారం సంఘానికి ఇచ్చాడు ఆయన. కానీ నిన్ను నమ్మమంటాడు. నేను ఒకసారి ప్రేర్ చేశా చనిపోయిన వాడికి. నా పని ఏంటి? ప్రేర్ చేయడం. ఆమేన్. అంతే నా పని. ఎవరేమనుకుంటే నాకేంది? లైఫ్ వస్తేమో నాకు ఇది కావాలి, పేరు కావాలి, ప్రార్థన మాత్రం చేయకూడదు. ఎందుకు? మన పరువు పోకూడదు. మన పరువు, నా పరువు అంటూ ఉంటాం. ఆమేన్. ఇప్పుడు ఆయన యేసయ్య వాళ్ళ శిష్యులకు ఒక అధికారం ఇచ్చాడు. మత్తయ్య 10 ఇంతకు తీయమన్నా కదా, ఫస్ట్ 10:1. మాథ్యూ 10:1. ఆయన తన తండ్రి 12 మంది శిష్యులను పిలిచి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఏంటి? ప్రతి విధమైన రోగమునకును, తర్వాత ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు. రోగము వ్యాధి ఏంటి? అక్కడ అర్థం కాలేదు. రోగము వ్యాధి ఏంటి? రోగం అంటే మామూలుగా వచ్చే రోగం. వ్యాధి అంటే ఒక సిక్నెస్, క్యాన్సర్ కాదు. రోగం అంటే మాయ రోగం అంట. ఇడిగే మా అంటే వీక్నెస్. అదే మాయరోగమే. వీడికే మాయరోగం రా బాబు అని. వీక్నెస్సే అది. ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధి అని ఎవరికి ఇచ్చారు అధికారము? సంఘానికి ఉంది అది, ఆ అధికారం ఉంది. తర్వాత దాంట్లోనే 10లోనే 8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి. ఏంటి అంట? రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడు. చనిపోయిన వారిని లేపుడి అంటే ఇప్పుడు లేపమంది ఎవరో? యేసుక్రీస్తు. యేసే. రోగుల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెలగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. ఇది పాయింట్. ఇది ఎవడు చదవాడు? ఉచితంగా పొందామని. ఎవడికి తెలియదు ఉచితంగా పొందామని. అదే కనుక మనం కమర్షియల్ చేసేసామంటే పని చేయవు ఇవన్నీ. ఆమేన్. మన యాటిట్యూడ్ ఏ ఉండాలా? దేవుడు నాకు ఫ్రీగా ఇచ్చాడు, నేను ఫ్రీగా ఇవ్వాలి అంతే. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇది అయిన తర్వాత ఒక చోట వీళ్ళ శిష్యులు మూగా చెవిటి దెయ్యాన్ని వెళ్ళకొట్టలేకపోతారు. అసలు ఇది నేను ఎన్ని రోజులు, సంవత్సరాలు అది అర్థం కాలే నాకు. కొన్ని సంవత్సరాలు అర్థం కాలే. దేవా ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? దానికంటే ముందరంట వీళ్ళు లూకాసు వార్తలో వాళ్ళు అనే దెయ్యాన్ని నిలగొట్టారంట. ఇప్పుడు చూడండి లూకాసు వార్త కాదు, నా మొబైల్ 10:34 ఎగ్జాక్ట్. ఒక్క నిమిషం, అది కాదు.